ప్రాక్టీస్ క్లాస్ నెంబర్ 1. ఓకేనా? సో ఓపెన్ చేయండి జర్నల్ ఎంట్రీస్. ఆల్రెడీ మనం థియరీ మీద నోట్స్ అది రాసుకున్నాం, మిమ్మల్ని చదువుకోమని చెప్పాను. సో వీఆర్ డిస్కసింగ్ ఓన్లీ ప్రాబ్లమ్స్. సో అకౌంట్స్ టెక్స్ట్ బుక్ లో జర్నల్ ఎంట్రీస్ లో ఇల్లస్ట్రేషన్స్ ఓపెన్ చేయండి. ఇల్లస్ట్రేషన్ నెంబర్ 1 ఓపెన్ చేయండి. ఇల్లస్ట్రేషన్ నెంబర్ 1. సో ఇక నా పార్టిసిపేషన్ తక్కువ ఉంటుంది, మీరే పార్టిసిపేట్ చేయాలి. క్వశ్చన్ చదవాలి, ఎంట్రీ ఏంటో అర్థం చేసుకోవాలి, ఎంట్రీ చెప్పగలగాలి. మీకైనా డౌట్ ఉంటే నేను చెప్తాను. ఓకేనా? సో స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ విత్ చరిష్మా. Sir, చదవమ్మా. Mr. Nag started business with cash 45,000. ఫస్ట్ స్టార్టింగ్ క్వశ్చన్ చదువు. ఇల్లస్ట్రేషన్ నెంబర్ 1. ఫ్రమ్ ద Okay, ఫాలోయింగ్ sir. ట్రాన్సాక్షన్. From the following transactions of Mr. Nag, identify the nature of accounts, debit item, credit item, and also give journal entries. సో ఏమడుగుతున్నాడు? అకౌంట్ యొక్క నేచర్ ఏంటి చెప్పాలి, డెబిట్ ఐటమ్ ఏంటి, క్రెడిట్ ఐటమ్ ఏంటి చెప్పాలి, ఆ తర్వాత జర్నల్ ఎంట్రీ రాయాలి. సో ఇన్ని పనులు ఉన్నాయి. ఓకేనా? సో Okay, sir. ఫస్ట్ 1. 1st January, Mr. Nag started business with cash 45,000. సో 2 ఐటమ్స్ ఏంటమ్మా? Cash capital, sir. క్యాష్, క్యాపిటల్. క్యాష్ యొక్క నేచర్ ఏంటి? Cash real account, sir. క్యాపిటల్ యొక్క నేచర్ ఏంటి? Personal account, sir. పర్సనల్ అకౌంట్. ఓకేనా? సో Okay, sir. నెక్స్ట్ డెబిట్ ఐటమ్ ఏంటి? Cash account, sir. క్యాష్ అకౌంట్, డెబిట్ ఐటమ్. ఓకే. క్రెడిట్ ఐటమ్ ఏంటి? Capital, sir. Capital క్యాపిటల్. account. ఇప్పుడు జర్నల్ ఎంట్రీ చెప్పు. Cash account debit 45,000 to capital account 45,000. ఓకేనమ్మా? నరేషన్. Okay, sir. Being cash introduced into business. ఓకే. సో అర్థమైందమ్మా? సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏం చెప్పాడు? క్యాష్ ని బిజినెస్ లోకి అండ్ క్యాష్ తో బిజినెస్ స్టార్ట్ చేసాడు. ఓకేనా? సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్ 45,000. ఓకేనా? Okay, Next. sir. అమ్మ గాయత్రి, నువ్వు వీడియోస్ చూసావా? జర్నల్ ఎంట్రీస్ వీడియోస్ చూసావా, చూడలేదా? No, sir. చూడలేదు. ఓకే. సో ఒక్కసారి అసలు అకౌంట్స్ యొక్క టైప్స్ ఏంటి, వాటి నేచర్స్ ఏంటి అని ఒకసారి చూస్తే ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందో ఒకసారి చూద్దాం. సో ఆల్రెడీ మనకు తెలుసు అకౌంట్స్ మెయిన్ గా 3 టైప్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ గా 3 టైప్స్. ఒకటి ఏంటి? రియల్ అకౌంట్స్, ఇంకోటి నామినల్ అకౌంట్స్, అండ్ ఇంకోటి ఏముందమ్మా? పర్సనల్. సో రియల్ అకౌంట్ యొక్క ఫార్ములా డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నార్మల్ అకౌంట్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ incomes and gains. Personal account debit the receiver, credit the giver. ఓకేనా? సో ఇవి ఫార్ములాస్ నార్మల్ అకౌంట్స్ కి, పర్సనల్ అకౌంట్స్ కి. సో జర్నల్ ఎంట్రీ రాయాలి అంటే ఒక డెబిట్ ఐటమ్ ఉంటుంది, ఒక క్రెడిట్ ఐటమ్ ఉంటుంది. డెబిట్ ఐటమ్, క్రెడిట్ ఐటమ్, డెబిట్ ఐటమ్, క్రెడిట్ ఐటమ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ చదివినప్పుడు అందులో 2 ఐటమ్స్ ఉంటాయేమో. నెంబర్ 1, నెంబర్ 2. నెంబర్ 1 ఏంటి? డెబిట్ ఐటమ్. నెంబర్ 2 ఏంటి? క్రెడిట్ ఐటమ్. వీటిని ఎలా ఫైండ్ చేయాలి? యూజింగ్ నేచర్ ఆఫ్ అకౌంట్స్. నేచర్ ఆఫ్ అకౌంట్స్ బట్టి డెబిట్ చేయాలా, క్రెడిట్ చేయాలని తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ అకౌంట్ అనుకోం, దాని యొక్క నేచర్ రియల్ అకౌంట్ అనుకోం. కమ్స్ ఇన్, బిజినెస్ లోకి వస్తుంటే, కమ్స్ ఇన్ వస్తుంటే డెబిట్ చేయాలి. గోస్ అవుట్, బిజినెస్ నుంచి బయటకు వెళ్ళిపోతుంటే క్రెడిట్ చేయాలి. అలాగే నామినల్ అకౌంట్స్. నామినల్ అకౌంట్స్ ప్రకారం ఆ ట్రాన్సాక్షన్ లో 2 ఐటమ్స్ లో
ఎక్స్పెన్స్ అండ్ లాసెస్ అనిపిస్తే డెబిట్ చేయాలి, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అనిపిస్తే క్రెడిట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ పర్సనల్ అకౌంట్స్. 2 items లో నీకు ఆ ట్రాన్సాక్షన్ రిసీవర్ నేచర్లో ఉంటే డెబిట్ చేయాలి, లేదా ట్రాన్సాక్షన్ గివర్ నేచర్లో ఉంటే క్రియేట్ చేయాలి. ఓకేనమ్మా? సో ఇప్పుడే నేర్చుకున్నాం ఏంటి ఆ ట్రాన్సాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మిగతా పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఫాలో అవ్వాలి. ఇప్పుడు నేర్చుకున్న ట్రాన్సాక్షన్ ఏంటి? నాగ్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అంటే 2 items ఉన్నాయి అందులో. ఒకటి ఏంటి? క్యాష్, ఇంకోటి క్యాపిటల్. క్యాష్ అంటే ఏంటి? రియల్. రియల్ అంటే ఏంటంటే ఆల్ అసెట్స్ ఏమంటాం? రియల్ అంటాం. ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్, గెయిన్స్ ఏమంటాం? నామినల్ అకౌంట్స్ అంటాం. పర్సన్స్ గురించి మాట్లాడేది, పర్సన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని పర్సనల్ అకౌంట్స్ అంటాం. ఓకేనా? సో క్యాష్ అనేది ఏంటి? మనకి అసెట్ కాబట్టి రియల్ అకౌంట్. అలాగే క్యాపిటల్ ఏంటి? పర్సనల్. క్యాపిటల్ అంటే ఎవరు? క్యాపిటల్ అంటే ఓనర్, క్యాపిటల్ లో ఓనర్ అన్నట్టు. సో పర్సనల్ అకౌంట్. ఓకేనా? సో క్యాష్ ఓనర్ బిజినెస్ లో తీసుకురావడం వల్ల కమ్స్ ఇన్ అవుతుందో గోస్ అవుట్ అవుతుంది అంటే కమ్స్ ఇన్ అవుతుంది కాబట్టి డెబిట్ చేయాలి. క్యాపిటల్ బిజినెస్ కి ఈ ఓనర్ రిసీవరా గివ్వరా అంటే గివ్వర్ కాబట్టి క్రెడిట్ చేయాలి. సో ఎంట్రీ ఏం రావాలి? ఎంట్రీ రాయాలి అంటే జర్నల్ బుక్ లో రాయాలమ్మా. దాని యొక్క ఫార్మాట్ ఎలా ఉంటుంది? డేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2020 జరిగింది, డేట్. ఎంట్రీ ఇక్కడ రాయాలమ్మా. ఏమని రాయాలి? క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. ఓకేనా? ఎంత? డెబిట్ క్రెడిట్ 45,000 డెబిట్ అండ్ క్యాపిటల్ 45,000 క్రెడిట్. సో ఈ ఎంట్రీని మనం అకౌంట్ స్టూడెంట్స్ కాబట్టి మనకు అర్థమవుతుంది. మిగతా బయట వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే నరేషన్ రాయాలి. బీయింగ్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్ ఇంటూ బిజినెస్. అయిపోయింది. సో ఇప్పుడు చెప్పిందంతా కూడా మీరు మైండ్లో పెట్టుకొని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మైండ్లో ఉంటేనే మనం జర్నల్ ఎంట్రీ రాయగలం, లేదా జర్నల్ ఎంట్రీని రాయలేము. ఓకేనా? సో చరిష్మా నెక్స్ట్ చెప్పము. Yes, sir. January 2nd, purchased furniture worth 10,000. Entry చెప్పానా సార్? 2 items లేదు, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. 2 items ఫర్నిచర్ క్యాష్. ఫర్నిచర్ క్యాష్. క్యాష్. ఫర్నిచర్ రియల్ అకౌంట్ సార్, క్యాష్ కూడా రియల్ అకౌంట్ సార్. ఓకే. ఎంట్రీ ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఫర్నిచర్ ఎందుకు డెబిట్ చేసావు? క్యాష్ ఎందుకు క్రెడిట్ చేసావు? సార్ బిజినెస్ లోకి ఫర్నిచర్ వాట్ కమ్స్ ఇన్ కదా సార్, వస్తుంది కదా సార్, అందుకే ఫర్నిచర్ డెబిట్ చేసాం సార్. ఫర్నిచర్ కొనడం వల్ల క్యాష్ వాట్ గోస్ అవుట్ కదా సార్ బిజినెస్ నుంచి. ఓకే, అందుకు దాన్ని క్రెడిట్ చేసాం సార్. క్రెడిట్ చేసాం. సో ఎంట్రీ విల్ బి ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. నెక్స్ట్ వన్, పర్చేస్ గూడ్స్ వర్త్ 5,000. ఓకే. 2 items. పర్చేస్ క్యాష్. పర్చేస్ ఏమో నామినల్ అకౌంట్ సార్, క్యాష్ రియల్ అకౌంట్ సార్. అమ్మ ఇక్కడ క్యాష్ క్రెడిట్ అని చెప్పలేదు కదా, మరి క్యాష్ అని చెప్పలేదు కదా నువ్వు. పర్చేజ్ గూడ్స్ వర్త్ 5,000 ఉన్నాడు, అది క్రెడిట్ కొన్నాడా క్యాష్ కొన్నాడా అని చెప్పలేదు అక్కడ ఆ ట్రాన్సాక్షన్ లో. నువ్వు క్యాష్ ఎలా డిసైడ్ చేస్తావు? ఇక్కడ నేమ్ మెన్షన్ చేయలేదు కదా సార్. అది ఏమి చెప్పలేదు కాబట్టి అది క్యాష్ ట్రాన్సాక్షన్. లేదా క్రెడిట్ అయి ఉంటే పేరు చెప్తాడు, అట్లీస్ట్ ఆ పార్టీ పేరు అన్న ఇస్తాడు, లేకపోతే పర్చేజ్ గూడ్స్ ఫర్ క్రెడిట్ అన్న అంటాడు. ఏమీ చెప్పలేదు అంటే ఇట్ ఈస్ ఫర్ క్యాష్. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకుని చెప్పుకున్నాం కదా మీ పాయింట్ క్లాస్ లో. ఓకే చెప్పు. ఎంట్రీ పర్చేస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఓకే అమ్మ, మిగతా వాళ్ళు చెప్పేదేనా అర్థం కాకపోతే మళ్ళీ అడగాలి, ఓకేనా? చెప్పు నెక్స్ట్.
January 4th, sold goods for cash 10,000. 2 items, sales account, cash. Sales account nominal, sir. Cash ఏమో Okay. real account, sir. Okay. Entry, cash account debit to sales account. ఎక్స్ప్లెయిన్ చేయరా సార్ ఎంట్రీని? వద్దమ్మా పర్లేదు. పర్చేస్ సేల్స్ ఇంకా అందరికీ అర్థమైపోవాలి. పర్చేజ్ అంటే గుర్తుంటుంది ఇంకా. పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. సేల్స్ అంటే క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్. ఓకేనా? నెక్స్ట్. ఎస్ సార్. January 5th, purchase goods rupees 3,000 from Bharatwaj on credit. అర్థమైంది కదా, ఇక్కడ ఏం చెప్పాడు క్లియర్ గా ఆన్ క్రెడిట్ అని చెప్పాడు. ఆన్ క్రెడిట్ అని ఇవ్వకపోయినా మనం క్రెడిట్ అని అనుకుంటాం, ఎందుకంటే భరద్వాజ్ పేరు ఇచ్చాడు. ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు చెప్పం ఎంట్రీ. 2 items, purchase account, Mr. Bharatwaj account. Purchase nominal account, Mr. Bharatwaj personal account, sir. ఓకే. Purchase account debit, entry, purchase account debit to Mr. Bharatwaj account 3,000. ఎక్స్ప్లెయిన్ చేయమొస్తుంది సార్ బిజినెస్ లోకి ఇక్కడ గూడ్స్ పర్చేస్ చేసాం సార్, అందుకు వాట్ కమ్స్ ఇన్ కాబట్టి డెబిట్ చేసాం సార్. నామినల్ అని చెప్పావు, మరి రియల్ గురించి చెప్తున్నావు ఏంటి? సారీ సార్, నామినల్ అకౌంట్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ సార్. ఇక్కడ గూడ్స్ పర్చేస్ చేయడం వల్ల మనకి ఎక్స్పెన్స్ కదా సార్, క్యాష్ బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఎక్స్పెన్స్. ఎస్ సార్, అందుకు డెబిట్ చేసాం సార్. మిస్టర్ భరద్వాజ్ క్రెడిట్ చేసాం సార్, ఎందుకంటే పర్సనల్ అకౌంట్ లో మిస్టర్ భరద్వాజ్ గివర్ కదా సార్. అవును, అందుకు ఇక్కడ క్రెడిట్ చేసాం సార్. ఓకే. సో నువ్వు ఆలోచించినట్టు దాన్ని రియల్ గా కూడా ఆలోచిస్తే తప్పు కాదా? తప్పు కాదు సార్, కరెక్ట్. తప్పేమీ లేదు. సో రియల్ గా ఆలోచించినా కూడా ప్రాబ్లం ఉండదు. కానీ మీ ఐసిఐ టెక్స్ట్ బుక్ మాత్రం ఏం ప్రిఫర్ చేస్తుంది? నామినల్ అకౌంట్ పర్చేస్ సేల్స్ నామినల్ అని ఆ టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు. కానీ మనం రియల్ అనుకున్న తప్పు కాదు. కొన్ని టెక్స్ట్ బుక్స్ లో రియల్ అని ఉంటుంది, కొన్ని టెక్స్ట్ బుక్స్ లో సారీ నామినల్ రియల్ రెండు ఉంటాయి. సో ఎలా ఆలోచించినా ప్రాబ్లం లేదు. కానీ ఎగ్జామ్ లో పర్టికులర్ గా సేల్స్ యొక్క నేచర్ ఏంటి, పర్చేజ్ యొక్క నేచర్ ఏంటి అని క్వశ్చన్ అడిగితే మాత్రం మీరు రాయాల్సింది ఏంటి? నామినల్. ఓకేనా? నెక్స్ట్ వన్. ఓకే సార్. January 8th, sold goods for credit to Mr. Shekhar 4,000. 2 items, Mr. Shekhar sales. Entry, Mr. Shekhar account debit 4,000 to sales account 4,000. Jan 10th, cash deposited into bank 2,000. 2 items, cash account, bank account. Okay. Entry, cash account debit to. సరిగ్గా ఆలోచించాలి, ఇంకొకసారి ఆలోచించు. సారీ సార్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ సార్. అది బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్, ఎందుకంటే బ్యాంక్ రిసీవ్ అవుతున్నాడు అక్కడ. సో రిసీవర్ విల్ బి డెబిటెడ్. అలాగే క్యాష్ రియల్ గోస్ అవుట్ అవుతుంది, సో అది క్రెడిట్ చేయాలి. సో ఎంట్రీ విల్ బి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఓకేనా? ఇలాగా క్యాష్ బ్యాంక్ ఒకే ఎంట్రీలో వస్తే మన క్లాసుల్లో నేర్చుకున్నాం. దీని ఒక నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటారు. ఏ ట్రాన్సాక్షన్స్ అవి? కాంట్రా ఎంట్రీస్. సూపర్. కాంట్రా ఎంట్రీ. క్యాష్ బ్యాంక్ రెండు గానీ వస్తే దాన్ని ఏమనాలమ్మా? కాంట్రా ఎంట్రీస్ అనాలి. ఓకే, సో బాగానే గుర్తున్నాయి క్లాస్ అయితే. నెక్స్ట్. Jan 13, received cash from Mr. Shekhar 2,000. 2 items, cash, Mr. Shekhar. Cash real account, Mr. Shekhar personal account. Entry, cash account debit 2,000 to Mr. Shekhar account 2,000. ఎందుకు ఇచ్చా ఇక్కడ? ఏం ట్రాన్సాక్షన్ ఎందుకు ఇచ్చామో డబ్బులు ఊరికనే? ఇక్కడ మనం సేల్ చేసాం కదా సార్. ఎక్కడమ్మా? Jan 8th లో సేల్ చేసాం కదా సార్ శేఖర్ కి. ఓకే అర్థమైంది కదా. అక్కడ శేఖర్ మనకి ఎంత ఇవ్వాలి? 4,000 ఇవ్వాలి సార్. 4,000 లో మనకి ఎంత ఇచ్చేసాడు? 2,000 సార్. 2,000 ఇచ్చాడు. ఇంకా ఎంత ఇవ్వాలి? 2,000 ఇవ్వాలి సార్. ఇంకా 2,000 ఇవ్వాలి. సో శేఖర్ మనకి డెటార్ అవుతాడా క్రెడిటర్ అవుతాడా? క్రెడిటర్ సార్. మళ్ళీ అడుగుతున్నాను, శేఖర్ మనకి ఇవ్వాలి, మనకి ఎవరైనా ఇవ్వాలి అంటే వాళ్ళు ఏమంటాం? డెటార్ సార్.
ఓకే. మనం ఎవరికైనా ఇవ్వాలంటే ఏమంటాం? క్రెడిటర్ సార్. ఇక్కడ శేఖర్ మనకివ్వాలా? మనం శేఖర్‌కివ్వాలా? శేఖర్ మనకివ్వాలి సార్. శేఖర్ మనకివ్వాలి. అంటే ఇప్పుడు శేఖర్ ఏమవుతాడమ్మా? డెటార్ సార్. డెటార్. ఓకేనా? ఓకే సార్. ఆ 2000 కూడా బ్యాలెన్స్ 2000 కూడా ఇస్తాడనుకో అమ్మా. ఇంకా డెటార్ అవ్వడు, క్రెడిటర్ అవ్వడు. ఓకేనా? ఓకే సార్. ఓకే. నెక్స్ట్ చదవమ్మా. Jan 17th, cash withdrawn for personal use, 3000. హ్మ్. 2 items, drawing account, cash account. డ్రాయింగ్ అంటే ఏంటి? సార్ ప్రొపరేటర్ తన బిజినెస్ లోంచి పర్సనల్ పర్పస్ అదే పర్సనల్ యూస్ కింద మనీ కానీ గూడ్స్ కానీ తీసుకుంటే వాటిని డ్రాయింగ్స్ అకౌంట్ అంటాం సార్. డ్రాయింగ్స్ అంటారు. ఓకేనా? ఓకే సార్. చెప్పమ్మా. ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. 2 items, drawings account, cash account sir. Cash account, real account sir. Drawings, personal account sir. ఓకే. Entry, drawings account debit to cash account sir. ఓకే. ఎందుకైంది అలాగా? సార్ ఇక్కడ ప్రొపరేటర్ డ్రాయింగ్ క్యాష్ తీసుకుంటున్నాడు కాబట్టి రిసీవర్ కాబట్టి డెబిట్ చేసాం సార్. ఓకే. బిజినెస్ లోంచి క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ చేసాం సార్. సో ఎంట్రీ విల్ బి డ్రాయింగ్స్ టు క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్. ఓకే. నెక్స్ట్. Jan 20, paid rent 500. 2 items sir, rent account, cash account. Okay. Rent nominal account sir, cash real account sir. Entry, rent account debit to cash account 500. Rent. Okay. Next. January 21st, salaries outstandings 300 sir. Okay. 2 items, salaries account, salaries outstandings account. Okay. Entry sir, salaries account debit to salaries outstanding account sir. Salaries outstanding account. Okay. ఎలాగా ఎంట్రీ చెప్పావు? నాకు ఎంట్రీ చెప్తావా? ఎక్స్‌ప్లెయిన్ చేస్తావా? చెప్పు. సాలరీస్ అకౌంట్ నామినల్ అకౌంట్ సార్. ఇది ఎక్స్‌పెన్స్ కాబట్టి డెబిట్ చేసాం సార్. ఓకే. అలాగే మన ఇంకా సాలరీస్ అవుట్ స్టాండింగ్స్ అన్నారు కాబట్టి మన లయబిలిటీ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి క్రెడిట్ చేసాం సార్ దాన్ని. సూపర్ అమ్మా, సూపర్. అప్పుడు క్లాస్ చెప్పిందా నువ్వు మళ్ళీ చేసావు ఈ సమ్ మళ్ళీ ఇంట్లో కూర్చొని? చేయలేదు సార్, ఇప్పుడే తీసాను సార్. ఇప్పుడే చూడమేనా అది? అప్పుడు క్లాస్ లో మళ్ళీ ఇప్పుడే చూడడం. అలాగైతే సూపర్. నీకు అలా గుర్తుంది అంటే నీకు ఇంకా నీకు అకౌంట్స్ బాగా వచ్చినట్టే. సో సాలరీస్ అవుట్ స్టాండింగ్ అనడం అక్కడ. ఓకేనా? కరెంట్ ఇయర్ ఇంకా శాలరీ మనం ఇంకా కట్టలేదు. కట్టేసి ఉంటే దాని ఎక్స్పెన్స్ అనకపోదాం. అది ఇంకా కట్టలేదు కాబట్టి ఇంకా డెబిట్ లో ఉంది సాలరీస్. అర్థమవుతుందా? సో శాలరీ అకౌంట్ డెబిట్ టు అవుట్ స్టాండింగ్ శాలరీ ఎందుకు క్రియేట్ చేసామంటే కట్టాల్సింది కట్టలేదు. కట్టాల్సింది కట్టేసి ఉంటే నో మోర్ లయబిలిటీ. కట్టాల్సింది కట్టలేదు కాబట్టి లయబిలిటీ క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి టు సాలరీస్ అవుట్ స్టాండింగ్ అని రాసింది. సో టోటల్ ఎంట్రీ విల్ బి సాలరీస్ అకౌంట్ డెబిట్ టు అవుట్ స్టాండింగ్ సాలరీస్ అకౌంట్. ఇక్కడ ఆగిపోద్ది అనుకున్నాను కానీ చెప్పింది సూపర్. సో నేను క్లాసులు బాగానే చెప్పాను, మీరు ఇంకా బాగా విన్నారు, నాకు అర్థమైంది. నెక్స్ట్. Jan 24th, interest paid on borrowings 400. 2 items, interest account, cash account. Entry, interest account debit 400 to cash account 400. Okay. Jan 25th, paid cash to Mr. Bharadwaj 1000 rupees. 2 items, cash account, Mr. Bharadwaj account. Entry, Mr. Bharadwaj account debit to cash account 1000 rupees. Okay. Jan 27th, goods withdrawn for personal use 500. 2 items, drawings account to goods account. గూడ్స్ అకౌంట్ అంటే ఏమన్నా రాయొచ్చని చెప్పాను? పర్చేస్ సార్. ఎందుకో చెప్పు. పర్చేస్ అకౌంట్. ఎందుకు అలా రాయాలి? సార్ ఇక్కడ గూడ్స్ మన బిజినెస్ లోకి వచ్చాయంటే మనం ముందు పర్చేస్ చేస్తాం కదా సార్. ఓకే. అందుకు ఈ గూడ్స్ పర్చేస్ చేసి ఏ బ్యాలెన్స్ ఉంటది అప్పటి వరకు? నామినల్ అకౌంట్. అదే ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్ లో ఉంటుంది. సో డెబిట్ బ్యాలెన్స్ లో ఉంటుంది ఉన్న గూడ్స్ ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాయి అంటే ఏం చేయాలి?
క్రెడిట్ చేయాలి సార్. క్రెడిట్ చేయాలి. అందుకు ఎంట్రీ ఏమైంది? డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు పర్చేసెస్ అకౌంట్. సూపర్ అమ్మ, చాలా బాగా ఉన్నావు క్లాసులో. నాకు ఒక డౌట్ వచ్చింది, చెప్తావా? ఎస్ సార్. పెయిడ్ క్యాష్ టు మిస్టర్ భరద్వాజ్ అన్నాం కదా. ఎస్ సార్. పెయిడ్ క్యాష్ టు మిస్టర్ భరద్వాజ్ అని అన్నాము. సో భరద్వాజ్ కి మనం ఇంకా ఎంత డబ్బులు ఇవ్వాలి? ఓకే సార్, చెప్పండి సార్. 2000 ఇవ్వాలి సార్. ఇంకా ఎంతమ్మా? 2000 సార్. 2000. సో 2000 కి భరద్వాజ్ డెటారా క్రెడిటారా? క్రెడిటర్ సార్. ఓకే సూపర్, నెక్స్ట్ వెళ్ళిపో. January 27th received check from Mr. Raju 2000. 2 items. Bank Mr. Raju. అక్కడ చెక్ అని ఉంటే మనం బ్యాంక్ అని ఎందుకు అనుకుంటున్నాం? రీజన్ ఏంటి సార్? ఇప్పుడు చెక్ ఇచ్చారంటే మళ్ళీ మనం బ్యాంక్ లోనే కదా సార్ మనీ పడినట్టు. అంతే అర్థమైపోయింది. నెక్స్ట్ 2 items. Bank Mr. Raju. Entry bank account debit to Mr. Raju account 2000. January 28th issued check to Mr. Lal 2000. 2 items. Check account Mr. Lal account. Entry చెక్ అకౌంట్ ఏంటి? ఇందాకేమో చెక్ అనేది బ్యాంక్ లో జరుగుతుంది. బ్యాంక్ సార్. ఓకే, ఇంకొకసారి చదువు మళ్ళీ. ట్రాన్సాక్షన్ 28 January 28th issued check to Mr. Lal 2000. ఓకే. 2 items. Mr. Lal bank. Entry Mr. Lal account debit 2000 to check account to bank account 2000. ఓకే. January 29th interest allowed by bank 200. ఇప్పుడు ఇది జాగ్రత్తగా ఆలోచించి చెప్పమ్మా. ఇంట్రెస్ట్ అలౌడ్ బై బ్యాంక్ అన్నాడు, ఓకేనా? ఆలోచించి నెమ్మదిగా చెప్పు. Two items. Interest account bank account. ఓకే. Entry bank account debit to interest account. బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఇంట్రెస్ట్ అకౌంట్ ఎలా చెప్పవది? సార్ ఇప్పుడు ఇంట్రెస్ట్ అలౌడెడ్ బై బ్యాంక్ అంటే ఇంట్రెస్ట్ బ్యాంక్ లోనే కదా సార్ పడుతుంది. ఓకే. అందుకు బ్యాంక్ రిసీవర్ కదా సార్. ఓకే. ఇంట్రెస్ట్ అలౌడెడ్ కాబట్టి మనకి ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి అది నార్మల్ అకౌంట్ ప్రకారం ప్రాఫిట్ కదా సార్ మనకి. ఓకే. అందుకు క్రెడిట్ చేశాను సార్. అర్థం కాదు, క్లారిటీ లేదు. మళ్ళీ ఇంకొకసారి చెప్పు. 2 ఐటమ్స్ ఏంటి? ఇంట్రెస్ట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్. ఇంట్రెస్ట్ అకౌంట్ అంటే ఏంటి? ఏ ఇంట్రెస్ట్ అది? ఇంట్రెస్ట్ రిసీవ్డా ఇంట్రెస్ట్ అలౌడా? ఇంట్రెస్ట్ అలౌడెడ్ సార్. అంటే మనకి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ సార్. సో ఇప్పుడు మన గురించి ఆలోచించాలా, బ్యాంక్ గురించి ఆలోచించాలా? మన కోసం సార్. అంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్ ఒకటి, ఇంకోటి ఏంటి? బ్యాంక్ అకౌంట్ సార్. బ్యాంక్ అకౌంట్ ఒకటి. ఓకే, 2 ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ బ్యాంక్ ని ఏం చేయాలి చెప్పు. బ్యాంక్ ని డెబిట్ చేయాలి సార్. ఎందుకు సార్? బ్యాంక్ మనకి ఇంట్రెస్ట్ ఇచ్చింది అంటే మళ్ళీ అది మన బ్యాంక్ అకౌంట్ లోనే కదా సార్ పడుతుంది. సో డెబిట్ ద రిసీవర్ పర్సనల్ అకౌంట్ ప్రకారం. ఓకే. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవర్ ఏం చేయాలి? టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్ క్రెడిట్ చేయాలి సార్. మనకు అది ప్రాఫిట్ కదా సార్. ఓకే, అందుకు క్రెడిట్ చేసాం. క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ కాబట్టి దాన్ని క్రెడిట్ చేసాం. సో ఎంట్రీ విల్ బి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్. అంతేనా? ఎస్ సార్. సూపర్. నెక్స్ట్ January 31st withdraw from bank for office use 300. Items cash account bank account. Entry cash account debit to bank account 300. Okay. January 31st received commission 100 rupees. 2 items. Cash account commission account. Entry cash account debit to commission account 100 rupees. Okay. Next అయిపోయిందమ్మా? ఇంకా ఉన్నాయి? అయిపోయింది సార్. ఓకే. కొంత వెనకాల చూసి అప్లై కదా నువ్వు అన్నీ
వెనకాల ఆన్సర్స్ ఉన్నాయి. నో నో సార్, నేను ఇప్పుడే Confirm ఆ? చెప్పాను సార్, ఇప్పుడే చెప్పాను. నో నమ్మచ్చా సార్. నిన్ను? ఎస్ సార్, వీడియో ఆన్. ఓకే 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 ఎస్ సార్, వీడియో ఆన్ చేస్తాను సార్, లేకపోతే. ఓకే. సో నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చెప్తారు. చరిష్మా అయింది, సూపర్ సాటిస్ఫైడ్, బాగా అర్థమైంది. నెక్స్ట్ లక్ష్మీప్రియ చెప్తావమ్మా? ఎస్ సార్. ఓకే, లక్ష్మీప్రియ సెకండ్ క్వశ్చన్ స్టార్ట్ చేయి. Journalize the following in the book of Mr. Jayant. Date April 1st, started business with cash, rupees 50,000. Cash account debit to capital account. Cash account debit to capital account. Okay. 2. Purchased goods for cash, rupees 25,000. Purchase account debit to cash account. Okay. Sold goods on credit to Mr. Raghu, rupees 35,000. Mr. Raghu account debit to sales account. Okay. Purchased goods for credit from Mr. Kamal, a supplier, rupees 8,000. Paste tipako. Mr. Kamal account debit to purchase account. ఓహో, అలాగా. అసలు సెకండ్ ట్రాన్సాక్షన్ ఏం చెప్పు సార్ మళ్ళీ. Purchased goods for cash, sir. ఓకే, దానికి ఎంట్రీ ఏంటి? Purchase account debit to cash account. అక్కడ పర్చేస్, ఇక్కడ పర్చేస్. సెకండ్ ట్రాన్సాక్షన్ లో పర్చేస్ ఏమో డెబిట్ అయింది, సిక్స్త్ ట్రాన్సాక్షన్ లో పర్చేస్ ఏమో క్రెడిట్ అయింది. ఎందుకు అలా అయింది? ఎందుకంటే సార్ ఇక్కడ ఫర్ క్రెడిట్ ఫ్రమ్ మిస్టర్ కమల్ అన్నాడు కదా సార్. ఓకే ఓకే ఓకే. అయితే ఇక్కడ ఎంట్రీ చెప్పు, సెకండ్ దాంట్లో ఎంట్రీ చెప్పు సార్ నాకు. పర్చేస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. పర్చేస్ టు క్యాష్ అకౌంట్. ఓకే, ఇక్కడ ఎంట్రీ చెప్పు. మిస్టర్ కమల్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్ అకౌంట్. మిస్టర్ కమల్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్ అకౌంట్, అంతేనా? ఎస్ సార్. సో లక్ష్మీప్రియ చెప్పింది కరెక్ట్ అనే వాళ్ళు ఎంతమంది అమ్మా? సో అందరూ కరెక్ట్ అంటున్నారు, ఎందుకంటే అందరూ సైలెంట్ గా ఉన్నారు కాబట్టి. కానీ తప్పు, రాంగ్ సార్. రాంగ్ అమ్మది. ఎందుకంటే మనం నార్మల్ ఫర్ క్యాష్ నుంచి క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయినంత మాత్రాన పర్చేజెస్ డెబిట్ నుంచి క్రెడిట్కి వెళ్ళిపోదు. ఓకేనా? ఇది రాంగ్. పర్చేస్ ఎప్పుడు డెబిట్ బ్యాలెన్స్. సో పర్చేసెస్ అకౌంట్ డెబిట్ టు, ఇక్కడ ఫర్ క్యాష్ కి అమ్మావు, ఇక్కడ ఎవరికి అమ్మావు? క్యాష్ కదా, కమల్కి అమ్మావు, టు కమల్ అకౌంట్. సో ఫర్ క్యాష్ అయితే పర్చేస్ టు క్యాష్ అకౌంట్, ఫర్ క్రెడిట్ అయితే ఎవరికి అమ్మావు నువ్వు? కమల్కి అమ్మావు, కమల్ పేరు రాయాలి, క్యాష్ రాయకుండా. అర్థమవుతుందా? సో ఫర్ క్యాష్ అయితే పర్చేస్ టు క్యాష్ అకౌంట్. అదే పర్చేస్ ఫర్ క్రెడిట్ అయితే పర్చేస్ టు క్రెడిటార్ అకౌంట్. క్రెడిటార్ ఎవరు ఇక్కడ? కమల్. అంటే ఫ్రమ్ అని వచ్చింది కదా సార్, సో కన్ఫ్యూజ్ అయ్యింది. అవునమ్మా, ఫ్రమ్ ఎవరి దగ్గర నుంచి కొన్నావు నువ్వు? కమల్ దగ్గర నుంచి కొన్నావు, అది దాని అర్థం. పర్చేస్ గూడ్స్ ఫర్ క్రెడిట్ ఫ్రమ్ కమల్. కమల్ దగ్గర నుంచి క్రెడిట్ కి గూడ్స్ కొన్నావు, ఇది దాని అర్థం. ఓకేనా? కమల్ దగ్గర నుంచి క్యాష్ కొంటే ఎంట్రీ పర్చేస్ టు క్యాష్ అకౌంట్. కమల్ దగ్గర నుంచి క్రెడిట్ కొంటే పర్చేస్ మారిపోదు, పర్చేసెస్ టు క్యాష్. పే చేయలేదు నువ్వు, కాబట్టి ఎవరికి పే చేయాలి? మనం కమల్కి పే చేయాలి, టు కమల్ అకౌంట్ అని రాస్తాం. అర్థమైందా? అర్థం కాదు. ఓకే, నెక్స్ట్ వన్. మిస్టర్ రఘు రిటర్న్డ్ గూడ్స్ వర్త్ రూపీస్ 5,000. అమ్మ, రఘు మనకి రిటర్న్ చేస్తున్నాడు గూడ్స్ అంటే ముందు మనం ఏం చేసి ఉంటాం? వాడికి సేల్ చేసి ఉంటాం సార్. చేసామా చేయలేదు? చూడు ఒకసారి పైన ఎక్కడ. చేసాం సార్. సోల్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్. ఎంత సేల్ చేసాం? 35,000 సార్. 35,000 లో 5,000 నచ్చలేదు వాడికి, నచ్చక మనకి ఇచ్చేస్తున్నాడు, అంతేనా దాని అర్థం? ఎస్ సార్. ఓకే, ఎంట్రీ చెప్పు. సేల్స్ రిటర్న్ అకౌంట్ డెబిట్ టు మిస్టర్ రఘు అకౌంట్. అంతే. గూడ్స్ సేల్ అయిపోతే క్రెడిట్ చేయాలి.
సేల్ అవ్వట్లేదు. రివర్స్ చేయాలంటే ఏం చేయాలి? క్రెడిట్ లో ఉన్న సేల్స్ రివర్స్ చేయాలంటే డెబిట్ చేయాలి. సో సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ టు రఘు అకౌంట్. అంతేనమ్మా? Yes, sir. నెక్స్ట్ వన్. Sold goods for cash rupees 20,000. Cash account debit to sales account. ఓకే. Goods returned to Mr. Kamal మనం 2000. కమల్ దగ్గర నుంచి ఆల్రెడీ పర్చేస్ చేసేంత ముందు ఆ పర్చేస్ చేసి ఇప్పుడు మనకు నచ్చలేదు. సో మనం వెనక్కి ఇచ్చేస్తున్నాం. పర్చేస్ చేస్తే ఏం చేసాం? Debit చేసాం సార్. పర్చేస్ చేసి డెబిట్ చేసాం. ఇప్పుడు మనకు ఆ పర్చేస్ నచ్చలేదు కాబట్టి పర్చేస్ ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి సార్. ఏ పేరుతో క్రియేట్ చేయాలి? పర్చేస్ రిటర్న్స్ అకౌంట్. అది. సో ఎంట్రీ చెప్పమ్మా. పర్చేస్ మిస్టర్ కమల్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్ రిటర్న్స్ అకౌంట్. అది. ఇంతకు ముందు మనం కమల్కి ఇవ్వాలి అని చెప్పి క్రియేట్ చేసుకుని ఇంకా ఇవ్వక్కర్లేదు కాబట్టి కమల్ ఏం చేస్తున్నాడు? క్యాన్సిల్ చేస్తున్నాడు. ఎంతకి? 5,000 కి. సో కమల్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్ రిటర్న్స్ అకౌంట్. రివర్స్ ఎంట్రీ అనమాట దానికి. సో పర్చేస్ టు కమల్ రివర్స్ ఎంట్రీ ఏంటి? కమల్ టు పర్చేస్ రిటర్న్స్. అర్థమైందా? ఎస్ సార్. నెక్స్ట్. శ్రీ వస్తాస పేడ్ క్యాష్ rupees 5,000. ఓకే. Cash account debit to Sri Vastasa. ఓకే. Govinda paid by check. Bank account debit to Govinda account. ఓకే. Deposited into bank rupees 10,000. Bank account debit to cash account. ఎందుకు బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అయింది? ఎక్స్ప్లెయిన్ చేయి. డిపాజిట్ చేసాం సార్. డిపాజిట్ అంటే బ్యాంక్ లో మనీ వేసాం సార్. ఓకే. సో బ్యాంక్ డెబిట్ అవుతుంది సార్. క్యాష్ పోతుంది సార్. ఎందుకు డెబిట్ అవుతుంది? రీజన్ చెప్పు. బ్యాంక్ ఎందుకు డెబిట్ అవుతుంది? బ్యాంక్ డెబిట్ అంటే రిసీవ్ అదే వాట్ కమ్స్ ఇన్ కదా సార్. బ్యాంక్ ఏంటి? పర్సనల్ ఇలా నామినల్? పర్సనల్ అకౌంట్ సార్. మరి మళ్ళీ వాట్ కమ్స్ ఇన్ అంటావు? వాట్ కమ్స్ sorry, ఇన్ దేనిది? ఫార్ములా రియల్ అకౌంట్ కదా. ఎస్ సార్. బ్యాంక్ పర్సనల్ అకౌంట్ సార్. ఓకే. బ్యాంక్ రిసీవర్ సార్. అది. సో డెబిట్ చేశాను సార్. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు మరి క్యాష్ గివర్ సార్. గివర్ కాబట్టి సో క్రెడిట్ చేశాను సార్. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు నువ్వు అసలు? చిన్న చిన్న ఎంట్రీస్ ఆల్రెడీ మనం చేసిన ఈ టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ అన్ని మనం చేసిన, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? క్యాష్ పర్సనల్ ఎవరు చెప్పారు నీకు? ఎప్పుడైనా చెప్పానా? నీ నోట్స్ ఎక్కడ పర్సనల్ అని చెప్పానా క్యాష్ ని? అమ్మ క్యాష్ పర్సనల్ అని చెప్పాను నేను. సారీ సార్, ఎసెట్ సార్ అది. క్యాష్ రియల్ అకౌంట్. అది మన జేబులో డబ్బులు ఉంటే అది నీ అసెట్, అంతేగాని అది పర్సన్. అందులో గాంధీదాద మోహన్ అంత మాత్రాన పర్సన్ అయిపోద్దా? చెప్పు, క్యాష్ ఏంటి? రియల్ పర్సనల్ నామినల్? రియల్ అకౌంట్ సార్. నీ దగ్గరికి వస్తుందా? వాట్ గోస్ సార్, వాట్ గోస్ అవుట్ సార్. సో ఏం చేయాలి ఇప్పుడు? ఎంట్రీ చెప్పు మళ్ళీ. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, అర్థమవుతుందా? మనం చాలా నెమ్మదిగా నేర్చుకున్నాం జర్నల్ ఎంట్రీస్ అన్ని. మీకు గుర్తుందో లేదో, ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ చాలా నెమ్మదిగా చెప్పుకున్నాం మనం. మీకు అర్థమయ్యేంత వరకు నేను ముందుకు వెళ్ళేవాడిని కాదు. సో అంత పర్ఫెక్ట్ గా నేర్చుకున్నప్పుడు మళ్ళీ కన్ఫ్యూజన్ ఉండకూడదు ఇంకా. ఓకేనా? సో డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అనే ట్రాన్సాక్షన్ మనం ఏమని పిలిచేవాళ్ళం? ఒక పేరు పెట్టాం. ఇలాంటి డిపాజిట్ ఇంటూ బ్యాంక్ కి, విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ కి ఒక పేరు పెట్టుకున్నాం మనం క్యాష్ బుక్ అనే చాప్టర్ లో. గుర్తులేదా? కాంట్రా ఎంట్రీ సార్. కాంట్రా ఎంట్రీ. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అండ్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ అంటే ఏంటి? బ్యాంక్ టు క్యాష్, క్యాష్ టు బ్యాంక్ మనం పెట్టుకున్న పేరు కాంట్రా ఎంట్రీస్. నెక్స్ట్ వన్. Received commission rupees 500. Cash account debit to
కమిషన్ అకౌంట్. తప్పు. రిసీవ్డ్ కమిషన్ అన్నాడు కదా, ఎంట్రీ ఏమన్నా ఏం రావాలి? కమిషన్ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి కమిషన్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. కరెక్టా కదా? లక్ష్మీప్రియ ఏం రిసీవ్ చేసుకుంటున్నావు ఇక్కడ? నువ్వు ఏం రిసీవ్ చేసుకుంటున్నావు? కమిషన్ సార్. మరి కమిషన్ కదా డెబిట్ అవ్వాలి. సో కమిషన్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ కదా రావాలి. అవునా కదా? నో సార్. అవును. నో అంటే క్యాష్ అకౌంట్ డెబిట్ టు రిసీవ్ కమిషన్ రిసీవ్డ్ అకౌంట్ సార్. ఎందుకంటే కదమ్మా సార్ కమిషన్ టు క్యాష్ అంటున్నాను. తప్ప రైట్? అంటే క్యాష్ వచ్చింది కదా సార్. ఓకే క్యాష్ వచ్చింది. మరి కమిషన్ రిసీవ్డ్ సార్. సో క్రెడిట్ చేస్తాం సార్. క్యాష్ వచ్చింది కాబట్టి వాట్ కమ్స్ ఇన్ సార్. సో కరెక్ట్ గా చెప్పు. నేను చెప్తుంది కమిషన్ టు క్యాష్. కరెక్టా రాంగా? రాంగ్ సార్. రాంగ్. నువ్వు చెప్తుంది ఏంటి? క్యాష్ అకౌంట్ డెబిట్ టు కమిషన్ రిసీవ్డ్ అకౌంట్. అది కరెక్ట్. ఓకేనా? సో కన్ఫ్యూజ్ చేయని ట్రై చేసాను, కన్ఫ్యూజ్ అవ్వలేదు. అలా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇంకా నువ్వు ఏదైతే నేర్చుకున్నావో దాన్ని అప్లై చేయాలి ఫార్ములాని. ఓకేనా? మన ఫార్ములా నేర్చుకున్న ఫార్ములా అప్లై చేసావంటే ఇంకా ఎవరు ఏం చెప్పినా నీ ఆన్సర్ నీకు ఉంటుంది. ఓకేనా? సో కమిషన్ ఏంటి మనకి? నామినల్. ఓకే, రిసీవ్ చేసుకున్నాం అంటే ఏంటి? గెయిన్. ఓకేనా? సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు గెయిన్ కాబట్టి క్రెడిట్ చేయాలి టు కమిషన్ అకౌంట్. అర్థమైందా? నెక్స్ట్ వన్ పక్కన చెప్పాము. రెంట్ పేడ్ rupees 2000. Rent account debit to cash account. Okay, next. Furniture purchased for cash rupees 10,000. Furniture account debit to cash account. Purchase kadamma, purchase అన్నాడు కదా, purchase to cash కదా? No sir. ఏ? గూడ్స్ అంటే అప్పుడు పర్చేస్ వస్తుంది సార్. అది సో ఇక మనకి పర్చేస్ చేసింది ఏంటి? గూడ్స్ కాదు. ఏంటి? ఫర్నిచర్ అంటే అసెట్. ఫర్నిచర్ సార్. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు శాలరీ నా బిజినెస్ ఫర్నిచర్ కొన్ని అమ్మడం, అప్పుడు ఎంట్రీ ఏం రాయాలి? దీనికి ఎంట్రీ ఏం రాయాలి? అప్పుడు పర్చేస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ సార్. ఎందుకు? అప్పుడు నా బిజినెస్ లో ఫర్నిచర్స్ అన్ని ఏమైపోయినాయి? గూడ్స్ అయిపోయినాయి. గూడ్స్ సార్. అర్థమవుతుందా? డిఫరెన్స్ అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. ఒక నార్మల్ బిజినెస్ కి ఫర్నిచర్ అసెట్ కాబట్టి ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అని రాసాం. లేదు నా బిజినెస్ ఫర్నిచర్ కొని అమ్మడం, అప్పుడు పర్చేస్ టు క్యాష్ అని రాసేవాడిని. ఎందుకంటే అప్పుడు ఫర్నిచర్ నా బిజినెస్ లో గూడ్స్ అయిపోతుంది కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ వన్, లాస్ట్ వన్. ఇంకా ఉన్నాయా? ఓకే, లాస్ట్ వన్. Salaries paid 30,000. Salaries account debit to cash account. Salaries account debit to cash account. Super. Cash account. ఓకే అమ్మా. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఇంకా. అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. సో ఇంకొక లాస్ట్ ఇలస్ట్రేషన్ ఉంది, ఇలస్ట్రేషన్ నెంబర్ 3. సో ఈ ఇలస్ట్రేషన్ ఎవరు చెప్తారో చూద్దాం. తేజస్వి చెప్తావమ్మా? ఎస్ సార్. ఓకే, చెప్పు. Generalize the following transactions in the book of Amar. 2014 January 1st. Introduced cash, stock and furniture into the business, rupees 80,000, 12,000 and 8,000 respectively. Cash account debit, stock account debit, furniture account debit to capital account, sir. Okay. Bought machinery for rupees 30,000. Machinery account debit to cash account, sir. Okay. Purchased goods for cash rupees 5,000. Purchases account debit to cash account, sir. Purchased goods for credit rupees 7,000 from Jagan. Purchases account debit to Jagan account, sir. అమ్మ ఇవన్నీ ఆల్రెడీ మనం చూసిన ఎంట్రీస్, అందుకే నేను మళ్ళీ క్రాస్ చెక్ చేయట్లేదు. ఓకేనా? మీరు కూడా ఫాలో అవ్వండి, మిగతా వాళ్ళందరూ. డౌట్స్ ఉండకూడదు ఇంక, ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ ఇలస్ట్రేషన్ నెంబర్ 1, ఇలస్ట్రేషన్ నెంబర్ 2లో డిస్కస్ చేస్తాం. ఓకేనా? కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కిందకి వెళ్ళగలిది, అవి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? చెప్పు. నెక్స్ట్. January 7th sold goods rupees 10,000. Cash account debit. చెప్పావు 5th కి? Yes sir. Purchases account to Jagan account. Okay. Sold goods rupees 10,000, sir. Cash account debit to sales account, sir. Okay. Sold goods to Lalita rupees 6,000. Lalita account debit to sales account. Okay.
Depreciation on furniture ₹1000. Depreciation account to furniture account, sir. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమ్మా. డిప్రిషియేషన్ అండ్ ఫర్నిచర్. డిప్రిషియేషన్ అంటే ఏంటి? డెప్రిసియేషన్ అంటే టైం వల్ల అసెట్ యొక్క వాల్యూ పడితే దాన్ని డెప్రిసియేషన్ అంటారు సార్. ఓకే. సో అలా వాల్యూ తగ్గిపోతుంది కాబట్టి అది మనకి లాస్ సార్ మనకు అది. లాస్. కాబట్టి డెబిట్. ఓకే. ఫర్నిచర్ అకౌంట్ క్రెడిట్ సార్. ఓకే. ఎందుకు క్రెడిట్ అయింది? డెబిట్. చెప్పు. ఫర్నిచర్ వల్ల అసెట్ వాల్యూ పడిపోతుంది కాబట్టి అది క్రెడిట్ సార్. నార్మల్ గా ఫర్నిచర్ డెబిట్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంటే డెబిట్ చేయాలి. ఇక్కడ డిక్రీజ్ అవుతుంది కాబట్టి క్రెడిట్ చేసావు. అంతేనా? ఎస్ సార్. ఓకే. నెక్స్ట్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ లలిత ₹5,800 ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ ది అకౌంట్. అసలు లలిత మనకి ఎంత ఇవ్వాలమ్మా? 6,000 సార్. 6,000 ఇవ్వాలి. కానీ ఎంత మాత్రం ఇస్తుంది? 5,800 సార్. ఇన్ ఫుల్ సెటిల్మెంట్ అంటే అర్థం ఏంటి? ఇంకా డబ్బులు అవుతాయి. ఇదే ఫుల్ సెటిల్మెంట్ ఇంకా. ఎస్ సార్. ₹200 మనం డిస్కౌంట్ అలౌ చేసినట్టు సార్. డిస్కౌంట్ అలౌ చేసి ఎంట్రీ చెప్పమ్మా. క్యాష్ అకౌంట్ డెబిట్ టు లలిత అకౌంట్ సార్. ఏంటమ్మా? క్యాష్ అకౌంట్ డెబిట్ టు లలిత అకౌంట్ సార్. ఓకే. అమౌంట్ చెప్పు. క్యాష్ 5,800 సార్. డెబిట్ టు లలిత అకౌంట్ 6,000 సార్. అదేంటి మరి డిఫరెన్స్ 200? డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ ఉంటుంది కదా సార్. అంటే ఇందాక నువ్వు అది చెప్పలేదు. ఇప్పుడు ఏమైనా చూసావు వెనక్కి తిప్పి? నో సార్. నో సార్. మరి ఇందాక ఓన్లీ లలిత టు ఏంటి క్యాష్ లలిత అని చెప్పేవే, డిస్కౌంట్ చెప్పలేదు. చెప్పండి. చెప్పావా? లేదు సార్. లేదు సార్. చెప్పలేదు సార్. సో చూడండి, ఇంత ముందు సోల్డ్ గూడ్స్ టు లలిత ₹6,000 అన్నాం. అంటే అర్థం ఏంటంటే ఎంట్రీ ఏం రాసాం? లలిత టు సేల్స్. అంటే లలిత డెబిట్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 6,000 సార్. 6,000 ఉంది. ఇప్పుడు క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ లలిత అన్నాం అంటే ఎంట్రీ ఏం రాయాలి? క్యాష్ టు లలిత. కానీ క్యాష్ టు లలిత రాసేటప్పుడు లలితని క్యాన్సిల్ చేసి 6,000 క్యాన్సిల్ చేస్తున్నాను. కానీ నాకు వచ్చింది ఎంత? డెబిట్ లో 5,800 వచ్చింది. అంటే 200 ఏమైంది? డిస్కౌంట్ అలౌ చేసినట్టు. డిస్కౌంట్ అలౌ చేసాము. అది ఇంతకు నువ్వు చెప్పలేదు. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. ఓకే. ఒకసారి చూద్దాం అమ్మా. ఒకసారి చూడండి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ దీనికి రాస్తున్నాం చూడండి. సోల్డ్ గూడ్స్ టు లలిత. ఎంట్రీ చెప్పమ్మా ఒకసారి. సోల్డ్ గూడ్స్ టు లలిత. లలిత అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ సార్. లలిత అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ 6,000. అంటే ఈ ఎంట్రీకి మీనింగ్ ఏంటి? మనం లలితకి గూడ్స్ సేల్ చేసాం సార్. సేల్ చేసాం. నాకు లలిత నుంచి ఎంత రావాలి? 6,000 సార్. 6,000 రావాలి. ఇప్పుడు ఇది ఇంకొకసారి చదువు. 13th. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ లలిత ₹5,800 ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ అకౌంట్. క్యాష్ రిసీవ్ అయ్యామంట. సో ఎంట్రీ విల్ బి క్యాష్ అకౌంట్ డెబిట్ ఎంత? 5,800 ఫ్రమ్ లలిత అంట. అంటే లలితని క్యాన్సిల్ చేయాలి కదా. ఇప్పుడు డెటార్ ఇంకా డబ్బులు పే చేస్తుంది కాబట్టి క్యాన్సిల్ చేయాలి. టు లలిత అకౌంట్ ఎంత? 6,000. నేను క్యాన్సిల్ చేసిందేమో 6,000 కానీ నాకు వచ్చింది 5,800. అంటే ఇంకో 200 ఏమవ్వాలి? డెబిట్ అవ్వాలి. ఏంటది? డిస్కౌంట్ అలౌడ్. డిస్కౌంట్ అలౌడ్. మనం డిస్కౌంట్ అలౌ చేసామంటే అది మనకి ఎక్స్పెన్సా లేకపోతే గెయినా? లాస్ సార్. లాస్ కాబట్టి ఏ బ్యాలెన్స్ అమ్మా? డెబిట్ బ్యాలెన్స్ సార్. డెబిట్. అర్థమైనా అర్థం కలుగుతుంది. సో ఎంట్రీ విల్ బి క్యాష్ అకౌంట్ డేటా 5,800, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డేటా 200, టు లలిత అకౌంట్ 6,000. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్. క్యాష్ పెయిడ్ టు జగన్ 6,950 ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ ది అకౌంట్. అమ్మ జగన్ కి మనం ఎంత పే చేయాలి చూడండి ఒకసారి. 7,000 సార్. 7,000 పే చేస్తే మనం ఓన్లీ 6,950 పే చేస్తాం. అంటే ఇంకో ₹50 ఏంటి? డిస్కౌంట్ రిసీవ్డ్ సార్. అది ఎంట్రీ చెప్పమ్మా. జగన్ అకౌంట్ డెబిట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకంటే సేమ్ ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్ దగ్గర ఎలా అయితే ఆలోచించామో ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ దగ్గర కూడా అలాగే ఆలోచించాలి. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్. సోల్డ్ గూడ్స్ టు రాహుల్ వర్త్ 5,000 ఆన్ క్రెడిట్. రాహుల్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ సార్. ఓకే. పర్చేస్డ్ స్టేషనరీ ₹100. స్టేషనరీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ సార్. ఓకే. రాహుల్ paid 4,800
and rupees 200 being written off as bad debt, being Hmm. Rahul declared insolvent. అమ్మ రాహుల్ మనం ఎంత సేల్ చేసాం చెప్పండి? 5,000 sir. 5,000 అంటే ఒకసారి ఎంట్రీ చెప్పండి అమ్మ నాకు. Rahul account debit to sales account sir. రాహుల్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ ఎంత? 5,000. 5,000. ఓకేనా? కానీ మరి రాహుల్ ఎంత మాత్రమే పే చేసినట్టు చూడండి ఒకసారి. 4,800 sir. రాహుల్ ఎంత పే చేసినట్టు అర్థం ఏంటి? మనకి డబ్బులు వచ్చాయి, అవునా? Yes sir. సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు రాహుల్ అకౌంట్. రాహుల్ నాకు 5,000 ఇవ్వాలి, కానీ నాకు పే చేసిన ఓన్లీ 4,800. నార్మల్ గా ఆ నెక్స్ట్ లైన్ ఏం చెప్పలేదు అనుకోండి అమ్మా, ఈ 200 మనం ఏం రాసేవాళ్ళం? Discount allowed sir. డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డేటా 200 రాసేవాళ్ళు. కానీ ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్ కాదు ఇది. ఎందుకంటే ఈ 200 ఏంటి అనేది నెక్స్ట్ చెప్పాడు. ఏంటమ్మది? Bad debt sir. బ్యాడ్ డెట్ అంటే అర్థం ఏంటి చెప్పాను నేను ఆల్రెడీ క్లాస్ లో. మనీ ఇవ్వలేను అని చెప్తే అది బ్యాడ్ డెట్ సార్. మనకి ఎవరైతే మనీ ఇవ్వాల్సిన డెటార్ నేను ఇంకా మనీ ఇవ్వలేను అని చెప్పాడు అనుకోండి, ఇన్సాల్వెంట్ అంటారు దాన్ని. డబ్బులు ఇవ్వలేకపోవడాన్ని ఏమంటారమ్మా? ఇన్సాల్వెంట్. అప్పుడు ఏం రాయాలంటే ఇన్సాల్వెంట్ ప్లేస్ లోని బ్యాడ్ డెట్ అని రాయాలి. బ్యాడ్ డెట్ అకౌంట్ డెటార్ అని రాయాలమ్మా 200. ఓకేనా? ఎస్ సార్. ఈ 200 బ్యాడ్ డెట్ అయ్యింది అని చెప్పి ఉండకపోతే మనం డిస్కౌంట్ అని రాసేవాళ్ళం. అది బ్యాడ్ డెట్ అని క్లియర్ చెప్పాడు. సో ఎంట్రీ విల్ బి క్యాష్ అకౌంట్ డెటార్ 4,800, బ్యాడ్ డెట్ అకౌంట్ డెటార్ 200 టు రాహుల్ అకౌంట్ 5,000. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ వన్. Paid for charity rupees 800, postage 200 sir. Charity account debit to postage account debit to cash account sir. Okay. Salaries paid 10,000 sir. Salaries account debit to cash account. Okay. So illustration 1, illustration 2, illustration 3 ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? మనం డిస్కస్ చేసుకున్న illustration నెంబర్ 1, 2, 3 ఎవరికైనా డౌట్ ఉందమ్మా? అందరికీ అర్థమైందా?